హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో ఈ రోజు మనం జైరాబాద్లోని ఫామ్లో ఉన్నామన్నమాట. సో మన ప్రముఖ హెర్బలిస్ట్ బి ఆంజనేయ రాజు గారి ఫాము. సో ఎంత ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ. సో ఇదివరకు చాలా వీడియోస్ చేసాం. ఇప్పుడైతే సో యోగా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, యోగా ఎలా చేయాలి, యోగా చేస్తూ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, లైఫ్ స్టైల్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా చేసాం. సో దాంతోపాటు పర్టికులర్గా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్కి ఆసనాలు ఎలా ఉపయోగపడతాయి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, వాటితో పాటు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి కూడా చేసామన్నమాట. సో అవి చూడండి, లాస్ట్ వరకు చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో ఏంటి అంటే, గుంజిల్లో అందరికీ తెలుసు. సో పిల్లలు స్కూల్లో పనిష్మెంట్ గా గుంజిలు పేరెంట్స్ చేస్తూ ఉంటారు, అలాగే టీచర్స్ కూడా పిల్లలకి గుంజలు తీపిస్తూ ఉంటారు. సో ఇది ఒక పెద్ద పనిష్మెంట్ గా అసలు ఏంటిది అని ఫీల్ అవుతుంటారు. బట్ గుంజులు తీయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటున్నారు ఆంజనేయ రాజు గారు. సో అసలు ఏంటి గుంజుల వల్ల బెనిఫిట్స్ తెలుసుకుందాం. సో నమస్తే సార్. నమస్తే అమ్మా. సో గుంజుల వల్ల బెనిఫిట్స్ అంటున్నారు, ఏంటి సార్ అవి? చాలా ఉంటాయమ్మా. ముసలితనాన్ని నుంచి కూడా మన శరీరాన్ని కాపాడతాయి గుంజీలు, అంత అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే గుంజీలు తీసేటప్పుడు మనం చెవులు ఇలా పట్టుకుంటాం కదమ్మా, ఈ చెవులు గుంజటం వల్ల ఏమవుతుందంటే ఈ చెవుల నుంచి మన బ్రెయిన్కి, కళ్ళకి, అన్నిటికి కనెక్షన్ ఉంటుందమ్మా. కానీ ఇవన్నీ ఏం తెలియదు. అదొక రెండు విధాలుగా తెలుసు. ఒకటి భక్తి విధంగా వినాయకుడి దగ్గర గుంజలు తీస్తాం అంటే నా సర్వం నీ దగ్గర అర్పిస్తున్నానని కింద కూర్చుంటారని దాని అర్థం చేస్తుంటారు. అలాగే స్కూల్లో అయితే పనిష్మెంట్, పిల్లలు తప్పు చేశారు కాబట్టి గుంజలు తీపిస్తుంటారు. బట్ ఇదేం సార్ డిఫరెంట్ గా ఉంది? ఎక్కువ పనిష్మెంటే కాదమ్మా, ఫెయిల్ అయ్యి పిల్లల చేత కూడా పనిష్మెంట్ గా చేయిస్తారు. అవును. ఎందుకు అంటే ఎప్పుడైతే ఇలా మీరు పట్టుకున్నారో గుంజలు తీసేటప్పుడు అప్పుడు బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఫస్ట్ థింగ్ అది. ఆ ఫెయిల్ అయ్యి పిల్లలందరూ పాస్ అయిపోతారు. ఇవాళ యుఎస్ లో ఫెయిల్ అయ్యి పిల్లల చేత గుంజలు తీస్తున్నారమ్మా, చెవులు పట్టుకుని తీయమంటున్నారు. అలాగే మడ్లో కూడా మనకి వాళ్ళు హైజెనిక్ అని మట్టి అనేది బాడీకి తగలకుండా పెంచారు. ఇప్పుడు ఇండియన్ సైన్స్లోకి వచ్చాక, ఈ సనాతన ధర్మం కానీ ఇండియన్ సైన్స్ కానీ మన సైన్స్ చూశాక వాళ్ళు మన మట్టి కొండల్లో భోజనం వండటం కానీ పూర్వం నుంచి ఈ మట్టిలో మడ్డబాత్ అనేది కానీ చెప్పులు విడిసేసి మట్టిలో నడవటం, ఇవన్నిటికి కారణాలు ఏంటని వాళ్ళు వెతుక్కుంటే చివరికి వాళ్ళు అర్థమైంది ఏంటంటే మట్టిలో అన్ని రకాల ధాతువులు ఉంటాయి కాబట్టి మట్టిలో ఆడడం వల్ల ఆ సూక్ష్మజీవులు బాడీకి వెళ్ళడం కానీ ఆ ధాతువులు బాడీ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్యం వస్తుందని ఇప్పుడు మళ్ళీ మడ్ పార్కులు కట్టించి మడ్ పార్కుల్లో పిల్లల్ని ఆడిస్తున్నారు. అంటే ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూడండి. అందుకు ఈ గుంజీలు మనం ఏం చేసాం, దౌర్భాగ్యం ఏంటంటే మన గవర్నమెంట్ పిల్లల్ని పనిష్మెంట్ చేస్తే కనుక కుదరదు, కొట్టకూడదు, గుంజీలు తీయించకూడదు అనేది కొత్త రూల్ తీసుకొచ్చారమ్మా. అది నాకు తెలిసినంత వరకు అది దౌర్భాగ్యం అనుకోవాలి. మాస్టర్ అనేవాళ్ళు, గురువు అనేవాడు కొట్టి తిట్టి కోప్పడకపోతే ఆ శిష్యుడు బాగుపడ్డాడు. కరెక్ట్. ప్యాంపరింగ్ తోటి ఒక విధమైన పెంపకం పెంచడం వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. చెవులు ఎప్పుడైతే ఇలా పట్టుకుని మీరు తీసారో మానసికమైన శక్తి అద్భుతంగా పెరుగుతుందమ్మా. నెక్స్ట్ మనం కూర్చుని లెగడం వల్ల మోకాళ్ళు నొప్పులు అనేవి కూడా తగ్గుతాయి. సరే, కానీ ఇప్పుడు ఏంటంటే ఇందులో రెండు రకాలు ఉంటాయమ్మా. మనం కూర్చునేటప్పుడు పూర్తిగా హీల్ ఆంచి ఈ విధంగా కూర్చోవడం, గుంజి చేసేటప్పుడు లేవచ్చు. రెండోది మడం లేపి ఇలాగ. రెండు రకాలు. ఇంకొకటి ఈ మోచేతులు నేలకు కూడా ఆనిస్తూ ఉంటారు, అది కూడా గుంజుల కింద అది కూడా వస్తుందమ్మా. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం చేసే దాంట్లో మడం లేపడం, లేపకుండా కూర్చోవడం, రెండు రకాలైనవి. లేపకుండా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఈ షిన్ బోను ఇక్కడ ఉన్న మజిల్స్ విపరీతమైన శక్తిని వస్తాయమ్మా. లేచినప్పుడు ఇలా లేపడం వల్ల ఏమవుతుందంటే మన అరికాల్లో అనేక రకాలైన పాయింట్స్ ఉంటాయి, ప్రెజర్ పాయింట్స్. మొత్తం టోటల్ బాడీకి సంబంధించిన నర్వస్ సిస్టమ్ యొక్క ప్రెజర్ పాయింట్స్ అన్నీ కూడా అరికాల్లో ఉంటాయమ్మా. ఇలాగ అనటం వల్ల ఏమవుతుందంటే, ఇలా లేవటం వల్ల ఆ వెయిట్ అంతా ఇక్కడ ఆని మనం కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రెజర్ పాయింట్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ఓకే. సో ఒకసారి మనం చేసి చూద్దామా సార్? చేసి చూద్దామా. చూడండి. సో ఫస్ట్ ఇది చేతులు పట్టుకున్నామా, ఫస్ట్ హీల్ ఆన్ చేదే చేద్దామమ్మా. ఇలా కూర్చుని లేవడం, తర్వాత ఈ ఫింగర్స్ మీద అమ్మా ఇలా. ఓకే, ఇది బ్యాలెన్స్ మిస్ అవుతుంది బట్ కొంచెం ఇలా అన్నమాట. ఇలాగ డైలీ మనం యోగా చేసే టైంలోనే ఈ కనుక చేస్తే ఎవరికైతే బ్రెయిన్లో అంటే మతిమరుపు ఉందో వాళ్ళు కానీ, బ్రెయిన్ వర్క్ తగ్గింది అనుకున్న వాళ్ళు కానీ,
అంటే ఇది యంగ్ ఏజ్లో వచ్చే వాళ్ళు చేయగలరు తప్ప ఏజ్ అయిపోయిన వాళ్ళు మోకాలు నొప్పులు నడు నొప్పులు ఉన్న వాళ్ళు కష్టం అమ్మ చేయడం. ఎగ్జాక్ట్లీ అదే అడుగుదాం అనుకున్నాను. అంటే నార్మల్ గా ఎక్కువ నడిచిన మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు గుజ్జు అరిగిపోతుంది ఇలాంటి చేయకూడదు అంటారు. బట్ వాళ్ళు అవాయిడ్ చేయడం బెటరా, లేదంటే వాళ్ళు చేసినా కూడా కొంచెం యూజ్ అంటే వాళ్ళు 1-2 అయినా చేస్తే మంచిదమ్మ చేయగలిగితే. చేయలేనప్పుడు ఏం చేయాలంటే మనం పడుకుని కాళ్ళు దగ్గరికి లాక్కోవచ్చమ్మా. దానివల్ల ఏమవుతుందంటే మనకి బౌల్ మూమెంట్ చాలా మంది వాళ్ళు ఏమైందంటే 100కి 70 మంది ఉదయం 1 లీటరు 2 లీటర్లు హాట్ వాటరు, లీటర్ వాటర్ మామూలు వాటరు లేకపోతే కషాయాలు ఇలాంటివి తాగితే కానీ మేము మలబద్ధకం వచ్చేసిందండి, రెస్ట్ రూమ్కి వెళ్ళలేకపోతున్నాము, దానికోసం చాలా ప్రయోగాలు చేస్తున్నామని అనేక ఫోన్లు వస్తూ ఉంటాయి. వాళ్ళకి వెరీ సింపుల్ ఏంటంటే పడుకోండి, మీరు రైట్ లెగ్ లాక్కోండి, దగ్గరికి చాపేసి రెండో కాలమ్మ ఇలాగ. ఇదే ఎక్సర్సైజ్ ఒక 10, 20, 50, 30 అలాగే వాళ్ళ ఇష్టం అనమాట. ఒక 60 వరకు వెళ్ళొచ్చమ్మా. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు లివర్ యాక్టివేట్ అవుతుంది, కిడ్నీస్ బలపడతాయి. అలాగే ఇలా చేయడం వల్ల ఫ్రీ మోషన్ అవుతుందమ్మా. బౌల్ మూమెంట్ ఎవరికైతే మలబద్ధకం ఉండి బౌల్ మూమెంట్ లేదో వాళ్ళకి బౌల్ మూమెంట్ కూడా వస్తుందమ్మా. అంటే చేసిన మొదటి రోజున ఒక వారంలోనూ వచ్చేది, కంటిన్యూగా ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుందండి. ఇలాగ నడుం కింద చేతులు పెట్టుకుని స్ట్రైట్గా బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి 80% ఆఫ్ బాడీ బయటకు ఉండటం వల్ల ఈ బ్లడ్ ఫ్లో అంతా మన తలలోకి వెళ్తుందండి. ఇక్కడికి వెళ్ళాక కూడా మీరు ఐ ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. కంటిని ఎడపక్క నుంచి కుడిపక్కకి ఇలా తిప్పుతా, కుడిపక్క నుంచి ఎడం పక్కకి, పైకి కిందకి పక్కలకి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కంటి చూపు కూడా పెరుగుతుందండి. అదేవిధంగా బ్రెయిన్లోకి రక్తం ఎక్కువగా వెళ్ళడం వల్ల ఈ బ్లడ్ ద్వారా ఆక్సిజన్ అనేది బ్రెయిన్కి అందడం వల్ల బ్రెయిన్ యొక్క శక్తి కూడా పెరిగి జ్ఞాపక శక్తి కూడా పెరగడానికి ఆస్కారం ఉందండి. బౌల్ మూమెంట్ ఇలా పైకి ఉండడం వల్ల ఏమవుతుందంటే బౌల్ మూమెంట్ వచ్చి ఎవరికైతే మలబద్ధకం ఉందో వాళ్ళు ఇక్కడి నుంచే ఇలాగ సైకిల్ చేసినట్టు చేయొచ్చండి. ఇలా చేయడం వల్ల కూడా బౌల్ మూమెంట్ వచ్చి మీకు మోషన్ ఫ్రీగా అవ్వడానికి, ఎవరికైతే మలబద్ధకం ఉందో వాళ్ళు మలబద్ధకం నుంచి బయటపడటానికి కూడా ఈ ఆసనం ఉపయోగపడుతుంది. సో చూసారు కదా, గుంజుళ్ళు కేవలం మన భక్తితోనో అలాగే పనిష్మెంట్ కోసమో చేసేది కాదండి. సో దానివల్ల ఏంటంటే మన బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది, దానివల్ల మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సో చదువు రాని వాళ్ళు పనిష్మెంట్ ఎందుకు ఇస్తారంటే దాన్ని చేయడం వల్ల మీ బ్రెయిన్ శక్తి పెరిగి ఇంకా బాగా చదువుతారు, ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుందని ఆ పనిష్మెంట్ ఇస్తారు. సో దాని వెనక ఉన్న అర్థం పరమార్థం ఇదే అనమాట. సో దాంతోపాటు ఇంకొక ఆసనం కూడా సార్ వేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే కేవలం మనకి మలబద్ధకం తగ్గడమే కాకుండా ఐ పవర్ కావచ్చు, బ్రెయిన్ పవర్ కావచ్చు, అన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఒక్క ఆసనం వల్ల. సో ఇవి చేసేటప్పుడు కూడా మీ పక్కన ఇంకొకరు తోడుతో ఇంకొకరు హెల్ప్తోనే చేయడం మంచిది. సో మీ అంత స్వంత ప్రయత్నాలు చేయకూడదు అంటారు కదా, ఈ ఆసనాలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాలన్నట్టు చాలా జాగ్రత్తగా పాటించాలన్నమాట. సో దీంతో పాటు ఇంకా హెల్త్ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకోవాలి. కొంచెం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం కూడా తీసుకోవాలి. సో ఈ ఆసనాలు వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.